నమస్తే, నేను ప్రియ రమేష్. వెల్కమ్ టు పొలిటికల్ గుసగుస. త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనుందా? తెలంగాణ నుంచి ఉన్న 2 మంత్రి పదవుల్లో ఒకరికి పదవిగండం పొంచి ఉందా? కొడుకు చేసిన పనికి తండ్రి బలవుతున్నారా? ఎన్నికలు రాష్ట్రాలే టార్గెట్. ఈ మంత్రివర్గ విస్తరణ జరగనుందా? దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిపోయాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి. ఇప్పుడు కేంద్రం వంతొచ్చింది. మిషన్ 2029కి ఇప్పటి నుంచే మోడీ సన్నాహాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వంలోనూ పార్టీలోనూ కీలక మార్పులు చేయాలని భావిస్తున్నారట. 2029లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా భారీ మార్పులు జరగొచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నెల 26తో మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కాబోతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ను విస్తరించాలని భావిస్తున్నారు. మోడీ తన మొదటి, రెండవ పర్యాయాల్లో మంత్రివర్గాన్ని క్రమం తప్పకుండా విస్తరించారు. ప్రస్తుత మంత్రివర్గంలో 72 మంది సభ్యులుండగా గరిష్టంగా 81 మంది మంత్రులను నియమించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ చేయాలని భావిస్తున్నారు. ఇక ఇటీవల బీహార్, ఉత్తరప్రదేశ్లోని ఎన్డీఏ ప్రభుత్వాలు కూడా తమ మంత్రివర్గాలను విస్తరించాయి. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ తన బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయనే ఊహాగానాలకు ఆజ్యం పోసింది. వచ్చే ఏడాది 7 రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల దృష్ట్యా ప్రాంతీయ కుల సమతుల్యత సాధించబడుతుందని భావిస్తున్నారు. ఒకవేళ విస్తరణ జరిగితే బీహార్ నుంచి ప్రాధాన్యత దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ వర్గాల సమాచారం మేరకు పలువురు కొత్త ముఖాలను జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమించే అవకాశం కూడా ఉంది. బండి సంజయ్ను కేంద్ర సహాయ మంత్రి పదవి నుంచి తప్పిస్తారన్న చర్చ జోరుగా జరుగుతుంది. కొడుకు కేసు నేపథ్యంలో రాజకీయాల్లో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా బండి సంజయ్ను కేంద్ర సహాయ మంత్రి పదవి నుంచి తప్పించాలని అధిష్టానం భావిస్తోందట. దీనికి బదులుగా మళ్లీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టి పార్టీని దూకుడుగా ముందుకు తీసుకుపోవాలని భావించింది. అయితే ఇటీవల ఆయన కుమారుడు భగీరథ్ పై పోక్సో కేసు నమోదు కావటం, అది దేశవ్యాప్తంగా సంచలనంగా మారటం బండి సంజయ్ మెడకు చుట్టుకుంటుందట. అది కూడా మోడీ తెలంగాణ టూర్ కి ముందే ఈ విషయం బయటకు రావడం, కేసు నమోదు చేయకపోవడం, బాధితులను బెదిరించడం లాంటివి సంచలనంగా మారింది. దాంతో ఆయన్ను తప్పించాలని భావిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ పాగా వేయాలని భావిస్తున్న కమలనాథులు భావిస్తున్నారు. ఈ క్రమంలో బండి సంజయ్ లాంటి నేతలతో పార్టీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందని హైకమాండ్ భావిస్తోంది. దాంతో ఆయన్ను కొన్నాళ్లు పక్కకు పెట్టి తర్వాత తిరిగి పార్టీలోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణ నుంచి ఆయన్ను తప్పించే ఛాన్స్ ఉంది. మరోవైపు ఆయన నుంచి కేంద్రం నుంచి తప్పించి రాష్ట్రానికి బదిలీ చేసే ఛాన్స్ ఉందట. బండి తనయుడు చేసిన పనికి ఇప్పటికే బీజేపీకి జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. వారిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు. వారిలో ఒకరు పార్టీకి అధ్యక్షుడిగా ఉంటే మరొకరు మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే వారి మధ్య ఇప్పుడు మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే ఇన్నాళ్ళు అంతర్గతంగా ఉన్న గొడవలు ఇప్పుడు ఒక్కసారిగా బర్స్ట్ అయ్యాయి. ఇంతకు వారెవరు? వారి మధ్య ఉన్న వివాదం ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ అంటేనే గ్రూప్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్. అయితే ఇప్పుడు ఆధిపత్య పోరు ఇద్దరు కీలక నేతల మధ్య కోలువారుకు దారితీసింది. ఒకరు కేబినెట్ మంత్రిగా దూసుకుపోతూ ఉంటే మరొకరు పార్టీ పగ్గాలు చేపట్టి తన ముద్ర వెయ్యాలని చూస్తున్నారు. వారే తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. వారి మధ్య వివాదం రేగింది. కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమారుడు వివాదానికి సంబంధించినటువంటి అంశంలో మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు. దీంతో ఒకే పార్టీకి చెందిన వారి అభిప్రాయాలు భిన్నంగా ఉండటంతో కాస్త వివాదాస్పదమైంది. మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు మంత్రి పొన్నం ఖండించారు. కొంతమంది కావాలనే తన వ్యాఖ్యలు వక్రీకరిస్తున్నారని చెప్పారు. మరోవైపు ఈ వ్యాఖ్యలు పొన్నం వర్గం ఖండించింది. మంత్రి చేసిన వ్యాఖ్యలకు విలువలేదా అని వ్యాఖ్యానించారు. దీంతో ఇరు వర్గాల ప్రకటనలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బండి సంజయ్ కుమారుడు
బండి భగీరథపై 17 ఏళ్ల బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. లైంగిక వేధింపులకు గురి చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో భగీరథపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు భగీరథ రాష్ట్రం నుంచి పారిపోయారన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన హైకోర్టును ఆశ్రయించి అసలు కేసును కొట్టివేయాలని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇక బండి సంజయ్ కూడా ఈ వ్యవహారంలో బాధితులు బెదిరించారన్న వాదన వినిపించింది. ఈ పరిణామాలపై పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఇక ఈ వ్యవహారాన్ని కులం ఆధారంగా, కుల సంఘం పెద్దలు మధ్యవర్తిత్వంతోనే లేక వివాహము ద్వారా ఇలాంటి వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ వ్యవహారంపై మహిళా సంఘాలు తీవ్రంగా స్పందించాయి. మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని నిలదీశారు. కేసు నమోదయ్యాక ఘటనకు కులాన్ని ఆపాదిస్తారని ప్రశ్నించారు. దీంతో ఉలిక్కిపడిన కాంగ్రెస్ పొన్నం వ్యవహారానికి ఆయన చేసిన వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదని ప్రకటించింది. పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ పొన్నం చేసిన వ్యాఖ్యలు ఖండించారు. కులం ఆధారంగా ప్రకటించడం, మధ్యవర్తిత్వం చేసుకోవడం వంటి వారికి పార్టీ వ్యతిరేకమని, ఏదైనా కూడా చట్ట ప్రకారమే జరగాలని తెలిపారు. పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలతో తమకు కానీ, పార్టీకి గాని, ప్రభుత్వానికి గాని సంబంధం లేదన్నారు. ఈ వ్యవహారంపై పొన్నం నేరుగా స్పందించలేదు. కానీ ఆయన అనుచరులు మాత్రం మంత్రిగా ఉన్న పొన్నం చేసిన వ్యాఖ్యలు కొట్టిపారేస్తారా అని ప్రశ్నించారు. కొంతకాలం నుంచి మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ పొన్నం ప్రభాకర్ కోల్డ్ వార్ నడుస్తోందని గాంధీ భవన్లో చర్చ నడుస్తోంది. అయితే మొదటి క్యాబినెట్లోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు పొన్నం ప్రభాకర్. ఆ తర్వాత తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. కానీ అవి పార్టీలో గిట్టడం లేదట. గత కొంతకాలంగా ఆయన పెర్ఫార్మెన్స్ బాగాలేదని, తప్పించాలని అధిష్టానం చూస్తోందంటూ చర్చలు జరుగుతున్నాయి. ఆయన స్థానంలో మహేష్ కుమార్ గౌడ్కు మంత్రి పదవి అవకాశం కల్పించాలని అధిష్టానం భావిస్తున్నట్లు గాంధీ భవన్లో చక్కర్లు కొడుతున్నాయి కొన్ని వార్తలు. దాంతో ఇద్దరి మధ్య వార్ నడుస్తోంది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఈ వివాదం కాస్త బయటపడింది. మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీపై పూర్తి పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అటు మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ కూడా తన ప్రాధాన్యత తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇదే సమయంలో మంత్రి నుంచి తప్పిస్తారన్న లీకులతో పొన్నం కాస్త దూకుడుగానే వ్యవహరిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన ప్రతిదానికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం జరుగుతుందన్న ప్రచారమూ ఉంది. బయటికంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నా లోలోపల మాత్రం సెగలు రేగుతున్నాయట. అధిష్టానం వద్ద తమ పట్టు నిరూపించుకోవడానికి ఇద్దరు నేతలు వ్యూహాలు రచిస్తున్నారని సమాచారం. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇద్దరూ అత్యంత సన్నిహితులు కావడంతోనే ఈ వివాదాన్ని ఆయన ఎలా పరిష్కరిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు ఇలా విడిపోవడం పార్టీకి నష్టం చేస్తుందని కేడర్ ఆందోళన చెందుతోంది. తెలంగాణలో ప్రధాని మోడీ టూర్ ముగిసింది. చెప్పాల్సింది చెప్పారు, చేయాల్సింది చేశారు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు రాజకీయంగా చర్చ నడుస్తుంది. ప్రధాని ఏం మాట్లాడినా అందులో అనేక అర్థాలు, లక్ష్యాలుంటాయి. ఇక అదే తీరున మోడీ అన్న ఒక్క మాట అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బాగా ఇరకాటంలో పెట్టేసినట్లయిందట. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్లో ఒకే చర్చ నడుస్తోందట. దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిపోయాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి. ఇప్పుడు కేంద్రం వంతొచ్చింది. మిషన్ 2029కి ఇప్పటి నుంచే మోడీ సన్నాహాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వంలోనూ పార్టీలోనూ కీలక మార్పులు చేయాలని భావిస్తున్నారట. 2029లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా భారీ మార్పులు జరగొచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నెల 26తో మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కాబోతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ను విస్తరించాలని భావిస్తున్నారు. మోడీ తన మొదటి, రెండవ పర్యాయాల్లో మంత్రివర్గాన్ని క్రమం తప్పకుండా విస్తరించారు. ప్రస్తుత మంత్రివర్గంలో 72 మంది సభ్యులుండగా గరిష్టంగా 81 మంది మంత్రులను నియమించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ చేయాలని భావిస్తున్నారు. ఇక ఇటీవల బీహార్, ఉత్తరప్రదేశ్లోని ఎన్డీఏ ప్రభుత్వాలు కూడా తమ మంత్రివర్గాలను విస్తరించాయి. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ తన బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయనే ఊహాగానాలకు ఆజ్యం పోసింది. వచ్చే ఏడాది 7 రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల దృష్ట్యా ప్రాంతీయ కుల సమతుల్యత సాధించబడుతుందని భావిస్తున్నారు. ఒకవేళ విస్తరణ జరిగితే బీహార్ నుంచి ప్రాధాన్యత దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ వర్గాల సమాచారం మేరకు పలువురు కొత్త ముఖాలను జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమించే అవకాశం కూడా ఉంది.
బండి సంజయ్ను కేంద్ర సహాయ మంత్రి పదవి నుంచి తప్పిస్తారన్న చర్చ జోరుగా జరుగుతుంది. కొడుకు కేసు నేపథ్యంలో రాజకీయాల్లో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా బండి సంజయ్ను కేంద్ర సహాయ మంత్రి పదవి నుంచి తప్పించాలని అధిష్టానం భావిస్తోందట. దీనికి బదులుగా మళ్లీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టి పార్టీని దూకుడుగా ముందుకు తీసుకుపోవాలని భావించింది. అయితే ఇటీవల ఆయన కుమారుడు భగీరథ్ పై పోక్సో కేసు నమోదు కావటం, అది దేశవ్యాప్తంగా సంచలనంగా మారటం బండి సంజయ్ మెడకు చుట్టుకుంటుందట. అది కూడా మోడీ తెలంగాణ టూర్ కి ముందే ఈ విషయం బయటకు రావడం, కేసు నమోదు చేయకపోవడం, బాధితులను బెదిరించడం లాంటివి సంచలనంగా మారింది. దాంతో ఆయన్ను తప్పించాలని భావిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ పాగా వేయాలని భావిస్తున్న కమలనాథులు భావిస్తున్నారు. ఈ క్రమంలో బండి సంజయ్ లాంటి నేతలతో పార్టీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందని హైకమాండ్ భావిస్తోంది. దాంతో ఆయన్ను కొన్నాళ్లు పక్కకు పెట్టి తర్వాత తిరిగి పార్టీలోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణ నుంచి ఆయన్ను తప్పించే ఛాన్స్ ఉంది. మరోవైపు ఆయన నుంచి కేంద్రం నుంచి తప్పించి రాష్ట్రానికి బదిలీ చేసే ఛాన్స్ ఉందట. బండి తనయుడు చేసిన పనికి ఇప్పటికే బీజేపీకి జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. అందరూ అనుకున్నట్టే జరిగింది. ఊహించినట్టే రేవంత్ రెడ్డి చేశారు. గద్వాల విజయలక్ష్మికి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నియమించారు. ఇది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సెన్సేషన్ గా మారింది. నిన్నటి వరకు హైదరాబాద్ మేయర్ గా ఉన్న విజయలక్ష్మిని ఈ కీలక పదవికి ఎంపిక చేయడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇది మహిళా సంక్షేమం కోసం చేసిన నియామకమా లేక పార్టీ మారినందుకు ఇచ్చిన గిఫ్టా అంటూ సెటైర్లు వేస్తున్నారు. దీనికి వెనకాల జరిగిన పరిణామం ఏంటి? లెట్స్ వాచ్ దిస్. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా గద్వాల్ విజయలక్ష్మి, ఇతర సభ్యుల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. చైర్పర్సన్ తో పాటు మరో 6 సభ్యులను నియమించింది. హైదరాబాద్ మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నియమిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కమిషన్లో వివిధ రంగాలకు చెందిన మహిళలకు సభ్యులుగా అవకాశం కల్పించారు. తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతచారి తల్లి కాసోజు శంకరమ్మకు, చాకలి ఐలమ్మ మనవరాలకు కమిషన్ సభ్యురాలిగా అవకాశం కల్పించారు. 2020లో ఏర్పాటైన మహిళా కమిషన్కు చైర్పర్సన్గా నియమితులైన సునీత లక్ష్మారెడ్డి 2023లో ఎమ్మెల్యేగా గెలుపొందడంతో కమిషన్ పదవికి రాజీనామా చేశారు. 2024 జూలైలో నేరేళ్ల శారదకు మహిళా కమిషన్ చైర్పర్సన్గా నియమించారు. అయితే కమిషన్ పదవీ కాలం ఈ ఏడాది జనవరిలో ముగియడంతో గద్వాల్ విజయలక్ష్మి చైర్పర్సన్గా రేవంత్ ప్రభుత్వం కొత్త మహిళా కమిషన్ను ఏర్పాటు చేసింది. అయితే గద్వాల్ విజయలక్ష్మికు చైర్పర్సన్ పదవి ఇవ్వడంపై స్థానిక కాంగ్రెస్ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నేతలకు ప్రాధాన్యం ఇవ్వకుండా కొత్త సమీకరణాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే అభిప్రాయం కొంతమంది నేతల్లో ఉందట. ప్రస్తుతానికి వారంతా సైలెంట్ గా ఉన్నా ఎప్పుడో ఒకసారి బరస్ట్ అవుతారని గాంధీ భవన్లో చర్చ నడుస్తోంది. దీని వెనకాల బలమైన కారణమూ ఉంది. విజయలక్ష్మి తండ్రి ప్రోద్బలంతోనే ఈ పదవి వరించిందని చెప్పుకుంటున్నారు. ఇటీవల వెలువడిన రాజ్యసభ స్థానాలకు కె కేశవరావును నియమించాలని రేవంత్ రెడ్డి భావించారు. అయితే తనకు ఆ పదవి అవసరం లేదని, తన కూతురికి మహిళా కమిషన్ చైర్పర్సన్గా అవకాశం ఇవ్వాలని కోరారట. కూతురి కోసం తన రాజ్యసభ సీటును వదులుకున్నారట కేశవరావు. దాంతో ఆయన్ను ప్రభుత్వ సలహాదారునిగా నియమించారు రేవంత్ రెడ్డి. దాంతో బీఆర్ఎస్ నుంచి పార్టీ జంప్ కాగానే ఆయనకు పదవి వరించింది. ఇప్పుడు కూతురికి రావడంపై విమర్శలు వస్తున్నాయి. దశాబ్దాలుగా పార్టీ జెండా మోసిన మహిళా నాయకురాళ్లను పక్కన పెట్టి కేవలం కొన్ని నెలల క్రితం పార్టీలోకి వచ్చిన వ్యక్తికి ఇంత పెద్ద పదవి ఇవ్వడంపై గాంధీ భవన్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ లో ఉన్న సమయంలో హైదరాబాద్ మేయర్గా పనిచేశారు విజయలక్ష్మి. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తండ్రి కూతుళ్లు అందులోకి జంప్ అయ్యారు. గద్వాల్ విజయలక్ష్మి తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మహిళా నాయకురాలు. కాంగ్రెస్ సీనియర్ నేత కేశవరావు, వసంతకుమారి దంపతులకు హైదరాబాద్లో జన్మించిన ఆమె విద్యాభ్యాసం ఇక్కడే పూర్తి చేశారు. హైదరాబాద్లోని హోలీ మేరీ స్కూల్లో 10వ తరగతి, రెడ్డి మహిళా కాలేజీలో డిగ్రీ, భారతీయ విద్యాభవన్లో జర్నలిజం, సుల్తానా ఉల్లూమ్లా కాలేజీలో LLB చదివారు. 1988లో గజ్వేల్కు చెందిన బాబిరెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఆమె అమెరికా వెళ్లి అక్కడ
కరోలినా యూనివర్సిటీలో కార్డియాలజీ విభాగంలో రీసెర్చ్ అసిస్టెంట్గా 18 ఏళ్ల పాటు పనిచేశారు. రాజకీయాలపై ఉన్న ఆసక్తితో 2007లో భారత్కు తిరిగొచ్చిన విజయలక్ష్మి తన అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్నారు. 2016లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బంజారాహిల్స్ కార్పొరేటర్గా తొలిసారి విజయం సాధించారు. 2021లో రెండోసారి అదే స్థానం నుండి గెలుపొంది హైదరాబాద్ మహానగరానికి మేయర్గా బాధ్యతలు చేపట్టారు. 2024 మార్చిలో ఆమె బీఆర్ఎస్ను వీడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి జీహెచ్ఎంసీ మేయర్గా కొనసాగారు. ఇటీవల ఆమె పదవీకాలం ముగిసింది. హైదరాబాద్ మేయర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి గద్వాల విజయలక్ష్మి ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉన్నారు. ఇప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఆమె నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపు అంశమే ఇక్కడ ప్రధాన అస్త్రంగా మారింది. బీఆర్ఎస్ ద్వారా రాజకీయ భవిష్యత్తు పొంది అధికారం మారగానే కాంగ్రెస్లోకి జంప్ చేసిన విజయలక్ష్మికి ఈ పదవిని ఒక రాజకీయ పునరావాసంగా ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి. రాజకీయ నైతికత పార్టీ మారినందుకు ప్రతిఫలంగా దక్కిన పదవి అనే ఆరోపణలు వస్తున్నాయి. వారసత్వ రాజకీయాలు కేకే కుమార్తె కావడం వల్లే సిఫార్సు దక్కిందని విమర్శలు వస్తున్నాయి. గతంలో మేయర్గా ఆమె పనితీరుపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో మైకులు కట్ చేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించని వ్యక్తి ఇప్పుడు మహిళా కమిషన్లో బాధితులకు ఎలా న్యాయం చేస్తారని ప్రతిపక్ష పార్టీల మహిళా నేతలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు పార్టీని నమ్ముకొనున్న చాలా మంది మహిళలకు రాని అవకాశం ఆమెకెందుకిచ్చారని ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం ఇంత చేసినా గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. సాధారణంగా అయితే అధికార పార్టీకి ప్రతిపక్షంలో ఉన్న వారంతా టార్గెట్ అవుతారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటారు కాబట్టి. కానీ కాంగ్రెస్కు మాత్రం బీఆర్ఎస్లో ఉన్న ఓ ముగ్గురు నేతలు మాత్రం మరింత ఎక్కువ టార్గెట్ అయ్యారు. వారిపైన సీరియస్గా ఫోకస్ పెట్టారట. ఇవన్నీ ఎలాగైనా కట్టడి చేయాలని, లేదంటే వచ్చే ఎన్నికల నాటికి మరింత సమస్యగా మారే అవకాశం ఉందని హస్తం పార్టీ నేతలు వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తోందట. అందుకే వారిపై కేసుల మీద కేసులు నమోదు చేస్తున్నారట. ఇంతకు బీఆర్ఎస్లో ఉన్న ఆ ముగ్గురు నేతలు ఎవరు? వారెందుకు కాంగ్రెస్కు టార్గెట్ అయ్యారు? తెలంగాణలో టార్గెట్ పాలిటిక్స్ జోరుగా జరుగుతున్నాయి. అది ట్రెండింగ్ గా మారాయి. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష నేతల విమర్శలను, ఆరోపణలను తిప్పికొట్టడంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పెరుగుతున్న రాజకీయ దాడిని హస్తం పార్టీ వ్యూహాత్మకంగా తిప్పికొట్టే ప్లాన్ చేస్తోందట. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, యువ నాయకుడు మన్నె క్రిషాంక్లను కంట్రోల్ చేసేందుకు అధికార పార్టీ పక్కా స్కెచ్ వేసి ముందుకు పోతోంది. బీఆర్ఎస్లో ఉన్న ఈ ముగ్గురు ఇప్పుడు అధికార పార్టీకి టార్గెట్గా మారారట. అందుకే వారిని కట్టడి చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందట. సోషల్ మీడియాలో అయినా, పబ్లిక్లో అయినా ఈ ముగ్గురు బీఆర్ఎస్ నేతలు అటాకింగ్ తీరే వేరుగా ఉంటుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ రేవంత్ సర్కార్ తీరుపై, కేంద్రంపై డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సర్కార్పై దూకుడుగా వెళ్లి దాడికి సైతం వెనకాడట్లేదు. ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్గా మన్నె క్రిషాంక్ స్కామ్లు, స్కీమ్లంటూ సోషల్ మీడియా పోస్టులతో హోరెత్తిస్తున్నారు. పక్కా ఆధారాలను ప్రజల ముందుకు ఉంచుతున్నారు. వీరు ముగ్గురు ఎవరికి వారు విమర్శలు చేస్తుండడంతో అధికార పార్టీ నేతలు గుక్క తిప్పుకోవడం లేదట. దాంతో వారిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని హస్తం పార్టీలో ఒత్తిడి పెరుగుతోందని టాక్ వినిపిస్తోంది. ఈ మధ్య కాంగ్రెస్ సర్కార్పై పబ్లిక్ మీటింగులు, సభలు, సమావేశాల్లో కేటీఆర్ డోస్ పెంచారు. ఇష్యూ ఏదైనా, సబ్జెక్ట్ మరేదైనా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై గలమెత్తుతున్నారు కేటీఆర్. వరంగల్ రైతు సంగ్రామ సదస్సులో రేవంత్ పై, అధికార పార్టీపై కాస్త గట్టిగానే ఇచ్చిపడేశారు. 420 హామీలు, 6 గ్యారంటీలు అట్టర్ ఫ్లాప్ అంటూ ప్రజాక్షేత్రంలో పవర్ఫుల్ వాయిస్ వినిపించారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ టార్గెట్గా విమర్శలు చేశారు. అంతేకాదు ఇప్పటి నుంచి ఇక పూర్తి స్థాయిలో జనంలో ఉండేలా రూట్ మ్యాప్ రెడీ చేసుకుని గ్రౌండ్లోకి వెళ్తున్నారు. ఇందులో భాగంగా 6 గ్యారంటీలు ప్రకటించినా చోటుకెళ్లి మరీ బహిరంగ సభలు పెట్టి కేటీఆర్ విమర్శలు దాడిని మరింత పెంచుతున్నారట. దాంతో ఆయనపై కేసులు నమోదు చేశారు.
ఇక హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా అదే దూకుడుగా ప్రదర్శిస్తున్నారు. అసెంబ్లీ లోపల బయట రేవంత్ సర్కార్పై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. స్థానిక సమస్యల నుంచి రాష్ట్ర రాజకీయాల వరకు తనదైన స్టైల్లో రెస్పాండ్ అవుతూ లైమ్ లైట్లో ఉంటున్నారు. ఈ మధ్య కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై, అధికారులపై చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు రాజకీయ దుమారానికి దారితీస్తున్నాయి. ముఖ్యమంత్రి నుంచి మొదలు మంత్రులు, అధికారులపై కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశమవుతోంది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ సర్కార్పై పదునైన విమర్శలు, స్కామ్లంటూ ఆరోపణలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మన్నె క్రిషాంక్పై కూడా వరుస కేసులు నమోదవుతున్నాయి. ఎక్స్ వేదికగా తన వాయిస్ను బలంగా వినిపిస్తున్నారు క్రిషాంక్. ప్రభుత్వంలో ఇంటర్నల్గా జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. దీంతో క్రిషాంక్ కూడా అధికార కాంగ్రెస్కు కంట్లో నలుసులా మారారని, అందుకే ఆయన్ను టార్గెట్ చేసి మరీ ఒక కేసు అయిపోకముందే మరో కేసులో కోర్టులు, జైలు చుట్టూ తిప్పుతున్నారని మండిపడుతోంది బీఆర్ఎస్. సంబంధం లేని సెక్షన్ల కింద కేసులు పెట్టి జైలుకు పంపించారని అంటున్నారు. గట్టిగా మాట్లాడే నేతలను ఇప్పటి నుంచే కంట్రోల్ చేయకపోతే ఎన్నికల నాటికి మరింత చెలరేగిపోతారనేది సర్కార్ ఆలోచనగా కనిపిస్తోంది. దీన్ని బీఆర్ఎస్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఇది వాల్టి పొలిటికల్ గుసగుస. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ న్యూస్ లైన్.